హాయ్ హలో వెల్కమ్ టు ద ఫ్యాన్స్ పల్స్ గైస్. ఈరోజు మనం మా నాన్న హీరో ట్రైలర్ యొక్క రివ్యూ గురించి తెలుసుకోబోతున్నాం. దానికంటే ముందు మీకు విషయం చెప్పాలి, మీరు వీడియో లాస్ట్ వరకు చూడండి, వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో మంచి లేటెస్ట్ అప్డేట్స్ అయితే మీ దగ్గరికి నేను తీసుకొస్తాను. ఓకే, మనం టాపిక్లోకి వెళ్ళిపోదాం. మా నాన్న సూపర్ హీరో అనేది ఒక ఫాదర్కి సన్కి మధ్యలో ఉండే ఎమోషన్. సో ఈ సినిమాలో హీరోగా మన సుధీర్ బాబు అయితే యాక్ట్ చేస్తున్నాడు అన్నమాట. అందరు వచ్చేసి శివాజీ షిండే గారు అండ్ ఫిదా ఫేమ్ సాయి చంద్ గారు కూడా దీనిలో యాక్ట్ చేశారు. ఓకే, ట్రైలర్ స్టార్ట్ కాగానే బ్యాక్గ్రౌండ్లో అయితే మనకు ఒక వాయిస్ వినపడుతుందన్నమాట. డబ్బు కోసం నా సొంత బిడ్డనైతే అమ్ముకోవాల్సి వచ్చింది. యాక్చువల్గా కాస్ట్ వచ్చేసి ఆ బిడ్డకి అమ్మిన కాస్ట్ వచ్చేసి 25 years అని చెప్పేసి మనకి వెనుక నుంచి అయితే వాయిస్ వస్తుంది. అది కూడా సాయి చంద్ గారిది వాయిస్. అమ్మ వచ్చేసి ఝాన్సీ, నాన్న వచ్చేసి సాయి చంద్ గారు. వాళ్ళ బిడ్డని అంటే పాపని పుట్టగానే డబ్బు కోసం వేరే వాళ్ళకైతే ఇస్తాడనమాట. సో మ్యాటర్ అక్కడ క్లోజ్ అయ్యి తర్వాత 25 years తర్వాత మన సన్ వచ్చేసి సుధీర్ బాబు అండ్ ఫాదర్ వచ్చేసి శివాజీ షిండే. దీనిలో సుధీర్ బాబు వాళ్ళ నాన్నని ఎక్కడ తక్కువ చేయకుండా, నాన్నకి డబ్బులు కావాలంటే తను సంపాదించి ఎక్కడైనా చేసి కష్టం చేసి సంపాదించి ఆ డబ్బులు కాస్త వాళ్ళ నాన్నకి ఇస్తాడనమాట. కాకపోతే వాళ్ళ నాన్న శివాజీ షిండే గారు అయితే ఈ సినిమాలో సుధీర్ బాబుని ఎక్కువ పట్టించుకోడు అన్నమాట. అంటే కొడుకుని ఎక్కువ పట్టించుకోడు, తనకు కావాల్సింది డబ్బు మాత్రమే. సుధీర్ బాబు తెచ్చిన డబ్బులల్లా తను వేరే దానికి సపోజ్ షేర్స్ అని చెప్పేసి ఈ మూవీలో అయితే అంటే ట్రైలర్లో అయితే ఉందన్నమాట. షేర్కి ఎందుకు ఖర్చు పెడతావు నాన్న, తెచ్చిన డబ్బులన్నీ అని చెప్పేసి మన సుధీర్ బాబు అయితే అంటాడనమాట. సుధీర్ బాబు ఎంత చేసినా కూడా శివాజీ షిండే మాత్రం అంత ప్రేమ చూపించడన్నమాట కొడుకు పైన. అప్పుడు ఒక అతను నీ యాక్చువల్ నాన్న గురించి ఆలోచించావా అని చెప్పేసి అంటాడనమాట. అప్పుడు మన సాయి చంద్ గారిని అయితే చూపెడతారు. ఇక సుధీర్ బాబు అనుకోకుండా వాళ్ళ సాయి చంద్ని కలవడం, వాళ్ళ మధ్యలో జర్నీ ఉండడం, వాళ్ళ మధ్యలో సీన్స్ ఉండడం అనేది జరుగుతుందన్నమాట. ఇప్పుడు తను నాన్న అని చెప్పేసి తనకి తెలియదు, సుధీర్ బాబు కొడుకు అని చెప్పేసి సాయి చంద్కు కూడా తెలియదు అన్నమాట. ఈ ట్రైలర్లో ఒక చిన్న స్మాల్ కట్ అయితే వస్తుందన్నమాట. దానిలో సాయి చంద్ గారు సుధీర్ బాబు మీ షోల్డర్ పైన చేయేస్తాడనమాట. అప్పుడు చెయ్యి వెయ్యగానే తనకి సడన్గా ఒక ఫ్లాష్ అనేది వస్తుందన్నమాట. అంటే ట్రైలర్లో ఏం చెప్పాలనుకుంటున్నాడంటే డైరెక్టర్ చెయ్యి వేయగానే ఒక మన సన్నికి ఫాదర్ టచ్ రాగానే ఒక ఫీలింగ్ వస్తుంది, ఆ విధంగా చూపెడుతున్నాడు అనమాట. ఇండైరెక్ట్గా సాయి చంద్ గారే ఒరిజినల్ ఫాదర్ అని చెప్పేసి ఈ సినిమాలో ఇట్లా ట్రైలర్లో చూపెడుతున్నారు అనమాట. దీనిలో హీరోయిన్ వచ్చేసి ఆర్నా ఓహ్రా. కాకపోతే దీనిలో హీరోయిన్ స్కోప్ ఎక్కువ ఉండదని తెలుస్తుంది మనకి. హీరోయిన్ కూడా సీన్స్ కూడా చాలా తక్కువ ఉంటుందని మనకైతే అర్థమవుతుంది ఈ ట్రైలర్ చూస్తే. అంత ఫాదర్ పైనే డిపెండ్ అయి ఉంది. ఫాదర్ సన్కి మధ్యలో ఉన్న ఎమోషనల్ సీన్సే ఈ సినిమా. అసలు యాక్చువల్ ఫాదర్ ఎవరు, షిండే గారా, శివాజీ షిండే గారా, లేకపోతే సాయి చంద్ గారా అని చెప్పేసి ఈ సినిమా చూస్తే కానీ మనకి తెలియదు. కాకపోతే మనని తప్పుదారి పట్టడానికి డైరెక్టర్ సాయి చంద్ గారే ఒరిజినల్ ఫాదర్ అని చెప్పేసి అట్లా చూపెడుతున్నారా, లేకపోతే అసలు ఏంటి అనేది సస్పెన్స్ అన్నమాట. వచ్చేసి ఒక మంచి ఎమోషనల్ ఎంటర్టైనింగ్ సీన్స్ అయితే ఉంటాయని మనకి తెలుస్తుంది. దీనికి మధ్య బాండింగ్ ఏంటి అనేది ఈ సినిమాలో చూపెడతారన్నమాట. మూవీలో ఉన్న సస్పెన్స్, ఎవరు ఒరిజినల్ ఫాదర్, అసలు ఫాదర్కి సన్నికి మధ్యలో ఏం జరిగింది, కొడుకుని అమ్మేశాడు, తర్వాత ఏం జరిగింది లాస్ట్కి, సుధీర్ బాబేనా సాయి చంద్ వాళ్ళ కొడుకు అనేది సస్పెన్స్. ఇవంతా సస్పెన్స్ కావాలి అంటే క్లారిఫై మనం October 11th దాకా వెయిట్ చేయాలి. మనం ఆ సస్పెన్స్ థియేటర్లోని చూడగలుగుతాం. Okay, thanks for watching my video guys. So stay tuned to my channel for latest updates and reviews. Okay, bye.